నమస్కారం. హైదరాబాదులో 38 సంవత్సరాలుగా జరుగుతున్న పుస్తక ప్రదర్శన మేళా బుక్ ఫేర్ ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ దాకా వైభవపేతంగా జరుగుతుంది. మనకు ఒక కవి, ఒక రచయిత, ఒక సహృదయుడు యాహూబ్ ఈ బుక్ ఫేర్కి చైర్మన్గా ఉండడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. పుస్తకం ఎందుకు చదవాలి? పుస్తకం చదివిన వాళ్ళు మాత్రమే పైకి వచ్చినారా? ఒక సందేహం ఉంటుంది. కానీ పోతన లాంటి వాడే కన్నంత, విన్నంత, తెలిసినంత అంటాడు. అనేక మంది మేధావుల యొక్క మథనంలోంచి వచ్చినటువంటి ఒక అమృత భాండం లాంటిదే పుస్తకం. పుస్తకం మెదడు యొక్క ఆకలిని తీర్చేటువంటి నవరసోపేత భోజనం లాంటిది. ఆకలిస్తే మనం షడ్రసోపేత భోజనం చేస్తాం, కానీ పుస్తకం జిజ్ఞాస అనేటువంటి ఆకలిని తీర్చే భోజనం, నవరసోపేత భోజనం పుస్తకం. బుక్ ఫేర్లో నేను చెప్పిన మాట ఒకటి బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినారు మన వాళ్ళు, యాహూబ్ కానీ, మిత్ర బృందం కానీ, నిర్వాహకులు కానీ. వీసా లేకుండా విశ్వదర్శనం చేయించే పుష్పక విమానం పుస్తకం అనేటువంటి మాట. అంతేకాదు, మనం వర్తమానంలో నిలబడి అటు గతంతో ఇటు భవిష్యత్తుతో కరచాలనం చేయించగలిగేటువంటి ఏకైక స్థానం, ఏకైకైనటువంటి ఒక మార్గం, వేదిక పుస్తకం. ఆ పుస్తకాలలో అనేక రకాలైనటువంటి పుస్తకాలు మనం చూస్తాం. అది సైన్స్, అది హిస్టరీ, అది ఫిలాసఫీ, అది నవల, అది ఫిక్షన్, అది పాట, అది కవిత, అది నాని, అనేక రకాలైన సాహిత్య ప్రక్రియలతో కూడుకున్న ఒకే దగ్గర మనం ఎటు చూస్తే అటు కనిపించేటువంటి ఒక పుస్తక విశ్వ దర్శనం హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతూ ఉంది. దానికి కేవలం చదువరులు మాత్రమే కాకుండా మీ పిల్లలతో, మీ భార్య సమేతంగా, మీ పిల్లలతో పాటు విద్యార్థులైన మీ పిల్లలతో, యువకులైన, ఉద్యోగులైనటువంటి మీ పిల్లలతో వచ్చి ఈ యొక్క 10 రోజుల పుస్తక ప్రదర్శన అనేటువంటి ఈ యొక్క జాతరని, పుస్తక జాతరని మనం విజయవంతం చేద్దాం. అందరినీ ఒక రచయితగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ స్వాగతం చెప్తున్నాను. ప్లీజ్ రండి.